హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు అండి. అందరు పూజ అయిపోయిందా? నేనైతే ఈరోజు కొద్దిగా లేట్ అయిపోయిందండి. ఉదయాన్నే లేచాను కానీ పని చేసుకునే లోపు కాస్త లేట్ అయిపోయింది. ఫస్ట్ అయితే అంత ఇండ్లంతా క్లీన్ చేసేసుకొని బయట అయితే రథ ముగ్గు వేసేసానండి. చిన్నగా నాకు వచ్చిన సింపుల్గా రథ ముగ్గు అయితే వేసేసానండి. 5 చుక్కలు పెట్టేసి ఈ విధంగా అయితే రథ ముగ్గు వేసేసుకున్నాను. తర్వాత అయితే జిల్లడాకులు పెట్టుకొని తలపైన భుజాలపైన జిల్లడాకులు పెట్టుకొని తల స్నానం చేసేసి కంప్లీట్ అయిపోయిందండి. స్నానం కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంట్లోకి వచ్చేసి పూజ గదంతా క్లీన్ చేసేసుకొని ఇప్పుడైతే స్టవ్ దగ్గరికి వచ్చానండి. స్టవ్ అంతా రాత్రి క్లీన్ చేసేసి పెట్టేసుకున్నానండి. అంతా తుడిచి ముగ్గులు వేసేసి రెడీగా అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఒక గిన్నె తీసుకొని స్టవ్ పైన అయితే పాలు పోసేసి పాలు పొంగించుకోవాలండి. మామూలుగా అంటే టెర్రస్ పైనే చేయాలండి, కానీ నేను చేస్తుంటే మా వారు వద్దు లేట్ పైన లేవు కదా కట్టెలు అనేసి ఇంట్లోనే చేసేసుకున్నాను. ఇలా తూర్పు సైడ్ అయితే పాలు పొంగాయండి. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. మా కిచెన్లోకి సూర్యభగవానుడు కరెక్ట్ పొద్దున్నే అయితే సూర్యుడు ఉదయిస్తేటప్పుడైతే బాగా పడుతుందండి. వెంటిలేషన్ విండో దారి అయితే ఆ టైంలోనే పాలు కూడా పొంగాయండి. మా వారు అన్నారు ఎంత బాగా పొంగాయి పాలు అన్నారండి. అసలు తూర్పు సైడే పొంగాయండి పాలు కూడా. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. పొంగిన పాలతో అయితే పరమాన్నం ప్రిపేర్ చేస్తున్నానండి. 3 పిరికలు అయితే బియ్యం వేసాను, కడిగి పెట్టుకున్న బియ్యం అయితే వేసేసి పరమాన్నం చేయాలండి. అన్నంకైతే కరెక్ట్గా వేసి సరిపోయిందండి. పాలతోనే చేసేసాను మొత్తం. తగినంత బెల్లం వేసేసి కలిపేసుకోవాలండి. బెల్లం బాగా కరగనివ్వాలి. ఇలా పాలతో చేసిన నైవేద్యం పెట్టాలండి. ఈరోజు కంపల్సరీ పరమాన్నం అనేది చేసి పెట్టాలి నైవేద్యంగా. ఇంకా కొత్త బియ్యం అయితే ఇంకా బాగుంటుందండి. అయితే పరమాన్నం అయితే చేసేసాను. ఇందులో వచ్చేసి కొంచెం యాలకుల పొడి వేసేసానండి. తర్వాత వచ్చేసి నెయ్యి వేసేసానండి. అంతేనండి. ఈరోజు ఇంకా డ్రై ఫ్రూట్స్ ఏం వేయలేదు. ఇవి అయితే వేసేసి పూజ అయితే చేసేసుకుందాం అనేసి ఆటికే 8 అవుతుందండి దాదాపు. టైం వచ్చేసి మా ఇంటి పైన అయితే టెర్రస్ పైన సూర్యుడు బాగా పడతాడండి. కనీస తొందరగా పూజని గుడికి వెళ్ళాలనేసి తొందరగా అయితే పూజ చేసేసుకుందామని ఇంట్లో అంతా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. పరిమాణం చేసేలోపు ఇంట్లో కూడా పూజ గదిలో అయితే మొత్తం పూలు అలంకరణ అన్నీ చేసేసుకున్నాను. పరిమాణం కూడా రెడీ అయిపోయిందండి. ఇంకా స్టవ్ కట్టేసి దేవునికి దగ్గర కూడా చూడండి కిచెన్లో ఎంత బాగా పడిందో. సూర్యుడు భగవానుడు అయితే ఇంట్లోకి వచ్చేస్తాడు. నాకు పూజ గదిలో కూడా అలాగే వస్తుందండి వెలుతురు మాత్రం. సూర్యుడి కిరణాలు బాగా పడతాయండి. టైంలో అయితే పూజ చేసేసాను. నైవేద్యంగా కూడా పరమాన్నం అలాగే ఇక్కడ వచ్చేసి కలకండ పెట్టేసి చేసేసానండి. ఇది వచ్చేసి చిక్కుడుకాయలతో అయితే రథం చేస్తున్నానండి. 7 చిక్కుడుకాయలు కావాలి. అలాగే టూత్ పిక్స్ తీసుకోవాలి, లేకపోతే కానీ అగరబత్తి స్టిక్స్ అయినా సరే అండి తీసుకొని ఈ విధంగా చిక్కుడుకాయలకైతే ఈ లాస్ట్ ఇలా కుచ్చి వేసుకోవాలండి. సూర్యభగవానుడికి నేనైతే రథం చేస్తున్నాను. చిక్కుడుకాయలతో 7 చిక్కుడుకాయలతో అయితే ఇలా చేస్తున్నా చూడండి. ఇది వచ్చేసి మీకోసం ట్రయల్ కోసం అనేసి నేను నైట్ ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నానండి. మళ్ళీ ఉదయాన్నే ఇంకోటి రెడీ చేసి పెట్టేశాను, కానీ అప్పుడు వీడియో తీయలేదు. నైట్గా చూపించేటప్పుడు ఓకేలే చూపిద్దాం ఎలా చేశాను అనేసి వీడియో అయితే తీశారండి. మా వారు నేను చేసుకుంటుంటే వీడియో తీశారు. ఏం లేదండి, ఈ లాస్ట్ చివరికి వచ్చేలాగా కుచ్చేసుకోవాలి. తర్వాత వచ్చేసి 4 సైడ్లు 4 టూత్ పిక్లు కుచ్చుకోవాలండి. అటు సైడ్ ఇటు సైడ్ మనకి ఏ స్టిక్స్ ఉంటే ఆ స్టిక్స్ వాడొచ్చండి. ఇలా కుచ్చిన తర్వాత మళ్ళీ 2 లాస్ట్ కుచ్చి పెట్టుకున్నాం కదా, అవి వాటిపైన కుచ్చేసేయాలండి. ఇలాగైతే మొత్తము ఇప్పుడు మనకు ఈవెన్గా వచ్చేస్తుందండి. ఇలా వచ్చిన తర్వాత మనం వచ్చేసి మళ్ళీ 2 టూత్ పిక్లు పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు వచ్చేసి 3 చిక్కుడుకాయలు ఉండే కదా, ఇప్పుడు 4 అయిపోయినాయి కదండి. ఇంకా 3 ఉన్న వాటిని 3 కలిపి ఒకే విధంగా పైన అయితే ఫస్ట్ సెట్ చేసేసుకోవాలి. చిక్కుడుకాయలని 3టిని ఇలా 3 కలిపి ఒకటి కుచ్చాలండి, విడిపోకుండా. చాలా ఈజీగా చేయొచ్చండి. ఇది కూడా రథం వచ్చేసి ఒక్కసారి చూసారంటే ఈజీగా ట్రై చేయండి, బాగా వచ్చేస్తుంది కూడా మీకు. నేను ప్రతిసారి ఇలాగే చేసుకొని పెట్టుకుంటానండి. ఎప్పుడు మా టెరెస్ పైన కాసేదండి. ఈసారి వేయలేదు నేను చిక్కుడుకాయలు. మా వారి పాప మార్కెట్ని తీసుకొచ్చేసారు నైట్. అందుకనేసి ఒకసారి ట్రైల్ చేశానండి. ఉదయం అయితే తొందరగా అవుతుందో లేదనేసి ఇలా ట్రై చేశాను. బాగా సక్సెస్ అయిపోయిందండి. చాలా బాగా వచ్చేసిందండి. ఇప్పుడు 3టికి కూర్చుని దాన్ని ఈ లాస్ట్ మిడిల్లో ఒకటి పెట్టేసుకోవాలండి. అంతేనండి, రథం అయితే రెడీ అయిపోయింది. ఉదయం మళ్ళీ వచ్చేసి కింద పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత వచ్చేసి తులసికోట దగ్గర అండి పూజ చేసేస్తున్నాను. తులసికోట దగ్గర కూడా అంత శుభ్రంగా కడిగేసి పెట్టేసి మొత్తం అయితే ఇలా ముగ్గు వేసేసుకొని పూజ అయితే చేసేసానండి. నేను తులసి చెట్టుకు నీళ్లు పోసేసి దీపం అయితే పెట్టేసి అలాగే నైవేద్యంగా పరమాన్నమే పెట్టానండి. ఇక్కడ కూడా పెట్టేసి ప్రదక్షిణ అయితే చేసేసానండి. చేసిన తర్వాత అప్పటికే సూర్యుడు బాగా వచ్చేస్తున్నాడండి. తులసికోట దగ్గర కూడా చూడండి ఎంత బాగా వెలుతురు వచ్చేసిందో కదా. అస్సలు సూర్యకిరణాలు చాలా బాగా పడ్డాయండి మనకి. ఆ సూర్యుడిని నమస్కారం చేసుకుంటూనే పూజ కూడా అయితే కంప్లీట్ చేసేసాను. నెక్స్ట్ అయితే సూర్యభగవానికి అయితే పూజ చేయాలనేసి ఒక పీట తెచ్చేసి పీట పైన అయితే ఫస్ట్ తుడుచుకున్నానండి నీట్గా తడితో.
నీట్గా తుడిచిన తర్వాత పసుపుతో అయితే అలికానండి. మామూలు ఆవు పేడతో అలకాలండి, ఆవు పేడ లేదనేసి నేనైతే కొంచెం పసుపు తీసుకొని అలాగే పీటనైతే అలికి పెట్టుకున్నానండి. నీట్గా పసుపుతో అయితే ఇలా అలికాను మొత్తము. నేను ఎప్పుడు ప్రతిసారి చేసినా ఇదే విధంగా చేస్తానండి పూజ మాత్రం. ఈసారి కానీ నాకు ఇంకా చాలా సంతోషం ఏమిటంటే ఫస్ట్ టైం అండి మా వారు ఉన్నాడు ఈసారి పూజకి చేస్తావా అంటే ఓకేలే నువ్వు రెడీ చేసి పెట్టు నేను చేస్తాలే అన్నారండి. నాకు ఇంకా చాలా హ్యాపీ అనిపించిందండి. ఎందుకంటే ఇంటి యజమాని చేస్తే ఇంకా మంచిది కదండి. ఎప్పుడు లేదు నువ్వే చేసుకునేవాడు, పిల్లలు ఉంటే పిల్లలు చేస్తుంటారు బాగా నాతో పాటు కూర్చొని. ఈసారి అయితే మేము ఇద్దరమే కలిసి పూజ అయితే చేశానండి. ఏదో సింపుల్గా అయితే పీట పైన కూడా చిన్న రథం ముగ్గు అయితే వేశానండి. ఈ విధంగా అయితే నేను రథ ముగ్గు అంతా కంప్లీట్ అయిపోయింది చూడండి. ఇలా చిన్నగా వేసేసాను, పీటకి తగినంత రథ ముగ్గు వేసేసాను. వేసిన తర్వాత పసుపు కుంకుమ అయితే మధ్యలో పెట్టేశానండి. పెట్టిన తర్వాత నా దగ్గర సూర్యభగవానుడిది ఇది ఉందండి, రాగి రేకు ఉంది. ఇది గడపకు పెట్టేసుకుంటే అది తెచ్చేసి గంధంతో తుడిచేసి గంధంతో కుంకుమ బొట్టు పెట్టేశానండి. అలాగే రథం కూడా అండి గంధము పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టేశానండి. మనం వచ్చేసి చిక్కుడుగాయలతో రథం చేస్తాం కదండి. ఏడు చిక్కుడుగాయలు వచ్చేసి మనకు 7 గుర్రాలలాగా అండి. సూర్యభగవానుడు 7 గుర్రాల బంగారం రథం పైన ఉత్తరాయణ పుణ్యకాలంలో సంచరిస్తాడండి. అందుకే సూర్యభగవానుడికి ఈరోజు పూజ చేస్తారండి. నాకు తెలిసి అయితే ఇది చెప్పారు వేరే వాళ్ళు, అందుకనేసి నేను కూడా ఇదే చెప్పేశానండి. ఇలా రథంని అయితే చూడండి ఎంత బాగా వచ్చేసిందో. తర్వాత రథం వచ్చేసి జిల్లడాకుల పైన పెట్టానండి. జిల్లడాకుల పైన కానీ మనకు వచ్చేసి చిక్కుడు ఆకు కానీ రేగాకులు కానీ పెట్టుకోవచ్చండి. మనం వచ్చేసి ఇలా జిల్లడాకుల పైన పెట్టేసి రథాన్ని అయితే ఇలా పూజ చేసేసుకుంటున్నాను. అలాగే సూర్యభగవానుడి విగ్రహం రాగి రేకు ఉంది కదా, అది కూడా పెట్టేసి ఈరోజు సూర్యభగవానికి ఎర్రటి పూలతో పూజ చేయాలి కదండి. మా గార్డెన్లో కాసిన పూలేనండి, గులాబీలు, మందారాలు, అలాగే వేయివారాలు అంటున్నాయి ఆ పూలండి. అన్నీ కలిపేసి అన్నీ రెడీ తెచ్చాడండి మా వారు. పైకి వెళ్ళేసి పూజ అయితే చేసేసుకుంటున్న తాంబూలం పెట్టేసి అలాగే పరమాన్నం చేశానండి. 7 చిక్కుడు ఆకుల పైన అయితే పరమాన్నం కూడా పెట్టేసి నైవేద్యంగా పెట్టుకున్న తర్వాత ఒక రాగి చెంబులో నీళ్లు పసుపు కుంకుమ వేసేసి పూలు వేసేసి పెట్టేశానండి. తర్వాత ఇలా దీపాలు పెట్టేసి అన్నీ రెడీ చేసి పెట్టేశానండి టెంకాయతో సహా. అలాగే గోధుమ దీపం పెట్టాలండి ఈరోజు కంపల్సరీ. ఆ గోధుమలు ఆవుకైనా పెట్టొచ్చు, లేదా పక్షులకైనా వేయొచ్చండి. తర్వాత మనం దీపం శాంతి అయిన తర్వాత నేను అన్నీ రెడీ చేసి పెడితే మా వారు వచ్చేసి పూజ చేశారండి. నాకు ఇదే చాలా హ్యాపీ అనిపించిందండి అస్సలు. ఆ సూర్యభగవానుడు చూడండి, సూర్యుడు కూడా ఎంత బాగా వచ్చాడో అస్సలు మా ఇంటి దగ్గరికి. చాలా బాగా కనిపిస్తుందండి మా ఇంటి దగ్గరికి. బాగా వస్తున్నాడండి సూర్యభగవానుడు మాత్రం. మా ఇంటి పైన అయితే బాగా ఉంటుంది. టెర్రస్లో ఇది వచ్చేసి బాల్కనీలో ఇక్కడ వచ్చేసి టెంకాయ కూడా సమర్పించేశాడండి. అంతా మా వారు పూజ చేసేసి కంప్లీట్ చేసేసుకున్నాడు. చేసిన తర్వాత హారతి ఇచ్చేయమంటే నువ్వు ఇచ్చేయలే అన్నానండి. పూజ ఎంత అయిపోయిన తర్వాత ఇలా హారతి ఇచ్చాడండి. అలాగే దీపాలకైతే పుష్పాలు పెట్టలేదు, మర్చిపోయాడు. మళ్ళీ తర్వాత చెప్తే పెట్టేశాడు. అందుకనేసి ఆ సూర్యభగవాని ఆశీస్సులు అందరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఆదిత్య హృదయం వినుకుంటూ సూర్యభగవాని అష్టకం వింటూనే పూజ చేసేసామండి. ఫోన్లో పెట్టేసుకుని అది వింటూనే పూజ అయితే నేను మా వారి ఇద్దరం కంప్లీట్ చేసేసాము. అలాగే ఓం ఆదిత్యాయ నమః, ఓం భాస్కరాయ నమః అనుకుంటూ పూజ అయితే కంప్లీట్ చేశాను. ఏదో సింపుల్గా వచ్చినది అనుకుంటూ సూర్యభగవాన్ని తలుచుకుంటూ పూజ అయితే కంప్లీట్ చేసేసామండి. కంప్లీట్ చేసిన తర్వాత నీళ్ళర్ఘ్యం చేసి ఇలాగా నీళ్ళు వదిలేసి మనం నమస్కారం చేసుకోవాలండి సూర్యభగవానుడికి. ఈరోజు మాత్రం ఆరోగ్యాలు ఐశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ దేవుడిని అయితే ఇదే మొక్కున్నాను, అందరూ ఆరోగ్యంగా ఉండాలని అండి. సూర్యభగవానుడికి రోజు మొక్కకున్న పర్వాలేదు, ఈరోజు మాత్రం కంపల్సరీ అందరు తప్పకుండా నమస్కారం చేసుకోండి. సూర్యభగవాని ఆశీస్సులు ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటామండి. కంపల్సరీ ఏ దేవుడు ఉదయించకుండా మనకు మాత్రం కంపల్సరీ భగవానుడు కంపల్సరీ ఉదయం అది ఉదయించకుంటే మనకు తెల్లవారదు కదండి. కంపల్సరీ నేను ప్రతిరోజు స్నానం అయిపోయిన వెంటనే నమస్కారం చేసుకున్నాకనే మిగతాదండి మా వారందరం. అలాగే పూజ అయితే ఇంట్లో కంప్లీట్ చేసేసుకున్నా. అలాగే సూర్యభగవాన్ గుడికి అయితే కూడా వెళ్ళొచ్చానండి. కర్నూలులో టెంపుల్లో అసలు జనాలు పట్టలేదండి. గోధుమలు అయితే ఇలా మొక్కుబడిగా అయితే తీసుకెళ్ళిన వాళ్ళు మొక్కుబడిగా 7 ప్రదక్షిణలు చేసి చెల్లిస్తారండి. నేను కూడా అలాగే దేవునికి చెల్లించి వచ్చానండి. గోధుమలు తీసుకెళ్ళి 7 ప్రదక్షిణలు చేసి కింద వచ్చేసి మళ్ళీ గుడి కింద ఫంక్షన్ హాల్లో వచ్చేసి ప్రవచనాలు జరుగుతున్నాయండి.
సదానంద భారతి స్వామి వారు వచ్చారు. అక్కడ పూజలు కూడా జరుగుతున్నాయండి. ఇక్కడ లలిత సహస్రనామం జరుగుతుంది. అక్కడ కూడా కొద్దిసేపు కూర్చొని ప్రవచనాలు విన్నానండి. విన్న తర్వాత ఆ అమ్మవారిని ఆ స్వామిని దర్శించుకొని ఇంకా నెక్స్ట్ అయితే గోశాలకు వచ్చానండి. అక్కడ గోశాల కూడా ఉంది. గోశాల దగ్గర అయితే దాన పెట్టేశానండి. బెల్లము పండ్లు అవి తీసుకెళ్ళింటి గోమాతలకు అయితే పెట్టేసి నైవేద్యంగా అయితే వచ్చేసానండి. ఆ గోమాతల ఆశీస్సులు కూడా ఉండాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. శ్రీ గుత్రే నమః. అంతేనండి ఈరోజు వీడియో అయితే ఇదండి. నచ్చితే కన్నా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.